వెల్కమ్ టు ఆర్ఎస్ పవర్ మీడియా. అరాచక పాలనకు అంతం పలకండి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగుల సమస్యలకు పరిష్కారం అందిస్తామని అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని ఇప్పుడే మాటిస్తున్నారని స్థానిక క్షత్రియ పరిషత్లో మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక ఒక పరిశ్రమ కూడా రాలేదని, ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గ్రూప్ పరీక్షలు కూడా పెట్టలేదని, ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా గెలవలేని బీజేపీకి బానిసలుగా టీడీపీ వైఎస్ఆర్ పార్టీలు అమ్ముడుపోయాయని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం మత ఘర్షణలు సృష్టిస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి అరాచక పాలనగా సాగిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ప్రధాని అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కేటాయిస్తారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన స్వలాభం కోసమే రాష్ట్రంలో పాలన సాగించారని, ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తి వైఫల్యం చెందారన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి దోహదపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2 నెలలు పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఈ అరాచక పాలనపై ఎన్నికల పోరాటం జరపాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తానని, లేదంటే మళ్ళా మీ ముందు ఓటు అడగనని తెలిపారు. మరి ఇప్పుడు ఎలా వస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఉభయ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు వచ్చారు. మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరి చివరిసారిగా పీసీసీ అధ్యక్షులైనటువంటి వైఎస్ వికలాంగుల పట్ల నాకు ఇప్పటి భారం కాదు. 2011-12లోనే నేను చేసిన పాదయాత్రలో ఎంతో మంది వికలాంగులను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. మీకోసం ఏదైనా చేయాలి అని నేను ఆ రోజే అనుకున్నాను. ఆ తర్వాత కూడా జగనన్న గారికి కూడా నేను చెప్పడం జరిగింది. రమణ గారే కానీ వికలాంగులకి కావాల్సింది అన్నిటికంటే ఎక్కువ అఫ్కోర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు ఉండాలి. బట్ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది గౌరవం, ఆత్మాభిమానం. కనుక మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రభుత్వమే మీకు లోన్లు ఇచ్చి, మీకు సహాయం చేసి, చిన్న వ్యాపారాలు సెటప్ చేపించి, మీ ఆదాయం మీకు వచ్చేటట్టు, ఎవరో ఇస్తే మీరు చేతులు చాచి తీసుకోవడం కాదు, మీ ఆదాయం మీ కాళ్ళ మీద మీరు నిలబడే చేయడం. మీ భారం నాకు ఆ రోజే ఉండింది. మీకు మాటిస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు లోన్లు కూడా ఇచ్చి, మీ డిమాండ్లు మీకు చేయడమే కాదు, మీకు లోన్లు కూడా ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మేము చేస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు. మీ అందరికీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనేది, చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు, బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని చెప్పారు. చంద్రబాబు గారేమో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, మాకు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పాడు. తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్
ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి ఆఖరికి ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు ఒక్కసారి కూడా ఒక్క ఉద్యమం కూడా చేయలేదు స్పెషల్ స్టేటస్ కోసం. ఏది 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అన్న పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా స్పెషల్ స్టేటస్ కోసం చేసింది లేదు. ఆఖరికి ఆ రోజు ప్రతిపక్షాలు ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడితే ఆ రోజు వాళ్ళను కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బై ద వే, జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే, జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్ళకు నచ్చట్లేదు కనుక జగనన్న గారనే అంటాం. నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్న జగనన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడారు. ప్రతిరోజు కొట్లాడారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుముడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరం రాజీనామాలు చేసే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే రాయల్టీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు అది ఏమీ రాలేదు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర అప్పులు కూడా ఉన్నాయి. తీరా అంతా సరైన ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుక ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడా పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒక్కరి పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తాడంట. అమ్మా మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లన్నీ పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుంది అన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి, సంపాదించిన డబ్బులు పోయి ఏ ఇల్లు మిగడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగి, ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం, నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. అన్నారా లేదా? జగనన్న గారు అన్నారా లేదా? మరి జగనన్న గారు సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకు? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా బాగుపడింది లేదు. ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈరోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు. ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే. ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీకు అభివృద్ధి? అభివృద్ధి జరిగితే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది.
బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కూడా రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. వాళ్ళే తాకట్టు పెట్టారు. కరెక్ట్. అసలు ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకున్నా, ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయిన తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అసలు బీజేపీ పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం మీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు, బీజేపీ మాటే వింటున్నారు, బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు, బీజేపీ ఏ జియో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టం ఇచ్చినా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను.